హాయ్ అండి. బ్రెడ్ని డీప్ ఫ్రై చేయకుండా పాలు కోవా లాంటివి ఏమీ వాడకుండా కేవలం 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి నోట్లో వెన్నలాగా కరిగిపోయే బ్రెడ్ హల్వాని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. దీనికోసం కొన్ని రస్కుల్ని చేత్తోనే ఇలా కొంచెం బ్రేక్ చేసేసుకొని రోలు ఉంటే రోట్లో వేసి కాస్త కచ్చపచ్చగా దంచుకోండి. లేదంటే నాలాగా పప్పు గుత్తితో ఒక బౌల్లో వేసేసుకొని ఇలా దంచుకొని తీసుకున్నా సరిపోతుంది. రస్కుల పొడి మాత్రం ఇలా బరక్గా ఉండాలి. దీన్ని ఒక మెజరింగ్ కప్పుతో తీసుకొని పక్కన ఉంచేసి వేరొక కడాయిలో కేవలం 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని కాసిన బాదం పప్పు, జీడిపప్పు అలాగే కిస్మిస్ని సన్నని మంట మీద దోరగా వేయించుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రస్క్ పౌడర్ని కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే చక్కగా మంచి అరోమా వచ్చి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని రస్క్ పొడి తీసుకున్న కప్పుతోనే అరకప్పు పంచదార, కప్పు నీళ్లు పోసేసుకొని మరగనివ్వాలి. దీంట్లో కాస్త ఫుడ్ కలర్ వేసి కొద్దిగా జిగురుగా అయ్యే వరకు మరిగించుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రస్క్ పౌడర్ని కూడా వేసేసి 2-3 నిమిషాలు దగ్గర పడనిచ్చామంటే ఎంతో టేస్టీగా ఉండే తమిళనాడు బ్రెడ్ హల్వా తయారైపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.